ఏమంటా చూస్తూ ఉండవు. నీకు భయపడేవాళ్ళు ఎవరు లేరిడా. పర్సనాలిటీ చూస్తే పిట్ట పర్సనాలిటీ. నువ్వేమో పులి మాదిరి ఫీల్ అవుతూ ఉంటావు. ఇదిగో నీది హాల్ టికెట్ తీసుకొచ్చినాను, చూసినావా? మంది ఎంత మంచి క్యారెక్టరో. నువ్వెంత టార్చర్ చేస్తా ఉండా అది మనసులో పెట్టుకోకుండా నీ కోసమే తెచ్చినాను. అది ఈ చిరంజీవి గారి క్యారెక్టర్ అంటే. ఇదిగో ముందే చెప్తా ఉన్నాను, మళ్ళీ ఈ హాల్ టికెట్ అడ్డం పెట్టుకుని నన్ను కానీ తిట్టినావంటే మాత్రం బాగా చెప్తాను. అయినా హాల్ టికెట్ తీసుకోమని నీకు కూడా చెప్పినాడు కదా ఆ ప్రిన్సిపాల్. చదువు మీద శ్రద్ధ ఉండేదానివి అయితే పోయి నువ్వే తెచ్చుకోవాలిగా. అది కూడా మేమే చేయాలనా? ఇంతకంటే ముఖ్యమైన పని ఉండదా నీకు? నిండా తిమిరు పట్టేసి ఉండదా? నేనే ఫోన్ చేసినాను కదా, నేను ఫోన్ తీయలేదు. అరే ఈ మనిషి ఎందుకు ఫోన్ చేసినాడా ఏందా అని తిరిగి మళ్ళీ ఫోన్ చేసినావా? అసలు ఇంతసేపు ఇంటికి రాకుండా ఏడకి పోయిండావు నువ్వు? నీ హాల్ టికెట్ ఏదో నువ్వు తీసుకున్నావంటే ఈ గొడవ నాకు లేకుండా పోయేది. యాడికి పోయిండు అదో ఏమో. ఏ మేట్రో, ఎందుకు ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు? ఫోన్ తీయలేదంటే అర్థం కావడం లేదా నేనేదో పనిలో ఉన్నానని? హలో 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 మేట్రో, ఏంది ఏమి ఇంట్లో పనోడి మాదిరి అట్ట అరుస్తూ ఉండవు? నీకు ఒక మాట చెప్దామని ఫోన్ చేసుండా. ఎందుకు చేస్తున్నావు నాకు తెలుసులే. రాత్రికి రావు, తాగి దొరలడానికి పోతున్నావు అంతేగా. దానికి నాకు చెప్పడం ఎందుకు? ఇలాంటివన్నీ వినే ఓపిక నాకు లేదు. హలో హలో హలో, ఏంది మీటర్ ఎగిరెగిరి పడతా ఉండదు? ఏదో మూడవుట్లో ఉన్న మాదిరి తెలుస్తా ఉండదే. అంత టెన్షన్ ఏముండదబ్బా. అసలు ఏడుండది?